అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సంసారంలో సిద్ధాంతాలు ఆఖరి భాగం. రచన కాశీ విశ్వనాథ్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఈ ఆలోచనల్లో ఉన్నప్పుడే ఫియూన్ రంగారావు వచ్చి జయలత ముసలివాడు అవిటివాడు అయిన షావుకారు కన్నప్పన పెళ్లాటానికి సిద్ధపడింది అని చెప్పాడు. వంశీ అదిరిపడ్డాడు. ఎందుకింత దారుణమైన నిర్ణయం తీసుకుంది అని అడిగాడు. ఎందుకు అంటే ఏం చెప్పమంటారు సార్, ఆ రోజు మేడం గారు ఆఫీస్కి వచ్చి ఎలా అవమానించారో మీకు తెలుసు కదా. ఆ బాధతోనే ఈ పెళ్లి చేసుకోవటానికి తెగించారు. రంగారావు నేల చూపులు చూస్తూ చెప్పాడు. అది కాదయ్యా, లతని రాజా అనే అబ్బాయి ప్రేమించాడు కదా, అతనికి ఈ విషయం తెలియదా? ఆసక్తిగా ఆత్రంగా అడిగాడు. తెలుసటండి, కానీ అతను తండ్రిని ఎదిరించలేకపోతున్నాడనే ఆవిడ ఈ నిర్ణయం తీసుకుందట. మరొక 5 నిమిషాలు మాట్లాడాక రంగారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వంశీ ఏదో నేరం చేసిన వాళ్ళ భయపడ్డాడు. తను వెళ్ళి జయలలితకి పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఆవిడ వింటుందా? వినడం సంగతి ఎలా ఉన్నా అప్పుడు వెళ్ళినందుకే ఇంత గొడవ జరిగింది. ఇప్పుడు వెళితే ఇంకేం జరుగుతుందో? ఈ ఆలోచనలో కొలిక్కి రాకముందే విజయ్ తన బ్రీఫ్ కేసు పట్టుకుని వచ్చాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ పట్టుకెళ్ళటం అతనికి అలవాటు. దాన్ని టీపై మీద పెట్టి ఒక కుర్చీలో కూర్చున్నాడు. మీ ఆవిడ నుంచి ఫోన్ వచ్చిందా అని అడిగాడు. లేదు, జయలత ఆ వీధిలో ఉన్న కిరాణా కొట్టు షావుకారిని పెళ్లి చేసుకోవటానికి తెగించిందట. వాడు ముసలాడు అవిటోడు, చాలా బాధగా ఉందిరా అన్నాడు వంశీ టెన్షన్ పడుతూ. విజయ్ పరిణతి పొందిన వేదాంతిలా చిన్నగా నవ్వి, ఆవిడ చేసుకోవటం లేదు, ఆ దేవుడే ఆ పెళ్ళి చేస్తున్నాడు. మన జీవితం అనే వాహనానికి మనమే డ్రైవర్లం అనుకుంటాం, కానీ ఆ మాట నిజం కాదురా. ప్రతి మనిషి జీవితానికి ఆ భగవంతుడే నిజమైన డ్రైవర్ అన్నాడు. విజయ్ మాటలు వంశీకి రుచించలేదు. ఆవిడ ఇంతకు తెగించడానికి కారణం ఏమిటో తెలిసి కూడా దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కాదు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. విజయ్ కిచెన్లోకి వెళ్ళి 2 గాజు గ్లాసులు వాటర్ బాటిల్ పట్టుకొచ్చాడు. బ్రీఫ్ కేసులోంచి ఒక ఫుల్ బాటిల్ విస్కీ తీసి 2 గ్లాసుల్లో వేసి నీళ్లు కలిపాడు. బాత్రూమ్కి వెళ్ళిన వంశీ అక్కడికి వచ్చి మందు గ్లాసును చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా, ఈ దుకాణం ఇక్కడ పెట్టావు, 2వ గ్లాస్ ఎవరికి అని అడిగాడు. 2వది నీకే. నాకు అలవాట్లేదని తెలుసు కదా. విజయ్ తన గ్లాసులోని మందు తాగుతూ మాట్లాడాడు. తెలుసు, ఉత్త పుణ్యానికి నిందల పట్టం మాత్రం నీకు అలవాటుందా? తాగనప్పుడు ఎలాగో నిందపడ్డావు, ఇప్పుడు ఒక వైద్యుడిచ్చే మందులాగా వేసుకుంటున్నావు. అద్దంలో నీ మొహం చూసుకున్నావా? కళ్ళు పీక్కుపోయి మొహం అంతా పాలిపోయి ఉంది. నీ కడుపుకి తిండి లేక కంటి నిద్ర లేకపోతే అలా ఉండకేం చేస్తుంది? కుదురు లేని లోకమందు నిదుర ఒక్కటే మత్తు మందు అన్నారు పెద్దలు. 2 పెగ్గులు వేసుకుని మత్తుగా పడుకుండిపోతే సాయంత్రం అయ్యేసరికి ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. విజయ్ జేబులోని సెల్ ఫోన్ మోగింది. అది ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్. ఏవో అర్జెంట్ లెటర్స్ 4 మీద విజయ్ సంతకాలు కావాలని మేనేజర్ ఫోన్ చేసి ఫైల్స్ పట్టుకుని ఇంటికి రమ్మంటారా అని అడుగుతున్నాడు. తనే ఆఫీస్కి వస్తున్నానని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి తన గ్లాసులో మిగిలిన విస్కీని గడగడమని తాగేసి లేచి నిలబడ్డాడు. ఒరేయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఈ మందు మెల్లగా కడుపులోకి పంపించేయి, హాయిగా పడుకో, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని చెప్పి విజయ్ వెళ్ళిపోయాడు. వంశీ ఆ మాటలే వినకుండా శూన్యంలోకి చూస్తున్నాడు. గ్లాసులోని విస్కీని వాష్ బేసిన్లో వేసేద్దామనుకున్నాడు, కానీ బద్దకించాడు. విస్కీ సీసాని రంగారావు వచ్చినప్పుడు అతనికి ఇచ్చేయాలనుకున్నాడు. రిమోట్తో టీవీ ఆన్ చేసి ఏదో ఛానల్లో వస్తున్న సినిమా చూస్తున్నాడు. మేడం, ఆ గొంతు విని గుమ్మం వైపు చూశాడు. అక్కడ కనిపించింది జయలత. గబేల్మని లేచి రాలత అని పిలిచి టీపై మీద ఉన్న విస్కీ గ్లాస్ తీసి టీపై పక్కన పెట్టేశాడు. ఆమె లోపలికి రాగానే ఈ బాటిల్ కూడా నాది కాదు అని చెప్పి సీసాను తీసుకెళ్లి తన రూమ్లో ఉన్న బీరువాలో పెట్టేసి మళ్ళీ గబగబా హాల్లోకి వచ్చి అక్కడ ఉన్న జయలతని కూర్చోమన్నాడు. ఆమె చాలా ఇబ్బంది పడుతూనే, మేడం గారు లేరా సార్ అని అడిగింది. వంశీ ఆమె ముందు క్షమార్హం కాని తప్పు చేసిన వాళ్ళ బాధపడుతూ అన్నాడు. మా ఆవిడ చేసిన దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను. నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడానికే వచ్చాను. నువ్వు చేసుకోబోతున్న కన్నప్ప ముసలివాడని అవిటివాడని రంగారావు చెప్పాడు. ఎందుకంత తొందరపడ్డావు? ఇప్పటికీ ఆలస్యం అయింది. అందుకే అందరిలోనూ నన్ను అవమానించే అధికారం మీ మిసెస్ గారికి వచ్చింది. దయచేసి మీ మిసెస్ గారిని పిలవండి. ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అంటూ గుమ్మం వైపు చూశాడు. ఆటో ఆగింది. అందులోంచి దుర్గాదేవి తాతారావు దిగి
ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తున్నారు. దుర్గాదేవిని చూడగానే గుండె దడదడలాడింది. జయలతను ఇంటి దగ్గర స్కూటర్ మీద డ్రాప్ చేసినందుకే కళ్యాణి ఆఫీస్కి వచ్చి అంత రాద్ధాంతం చేసింది. అది చాలాక ఇప్పుడు తల్లిని పంపించింది. ఆవిడ ఇక్కడ జయలతను చూస్తే తను ఎన్ని భయంకర పరిణామాలు ఎదుర్కోవాలో ఇప్పుడు ఏం చేయాలి? క్షణాల మీద నిర్ణయం తీసుకుని జయలత చేయి పట్టుకుని గబగబా లాక్కెళ్ళి బాత్రూంలోకి నెట్టేసి తలుపు గడియ పెట్టేశాడు. ఇదేమిటండి, నేను ఆవిడతో మాట్లాడతాను అంటున్నా వినకుండా ఒక్క 5 నిమిషాలు అంటూ బాత్రూంలోకి నెట్టి తలుపు గడియ పెట్టాడు. కళ్యాణితో తన పెళ్లి విషయం చెప్పడానికి వచ్చి ఇలా బాత్రూంలో దాక్కోవడం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. వంశీ మళ్ళీ హాల్లోకి వచ్చాడు. అప్పటికే దుర్గాదేవి, తాతారావు లోపలికి వచ్చారు. బాగున్నారా అత్తయ్య గారు? టెన్షన్ పడుతూనే పలకరించాడు వంశీ. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడిపోతున్నావు అంటూ కూర్చుంది దుర్గా. అబ్బెబ్బే టెన్షన్ లేదండి అంటూ తను కూర్చున్నాడు. దుర్గాదేవి ఏదో మాట్లాడబోతూ ఆగింది. ఆవిడ ముక్కుకి ఏదో వాసన సోకినట్టే 2 సార్లు గట్టిగా వాసన పిలిచి, తాతారావు గారు ఎక్కడి నుంచో విస్కీ వాసన వస్తున్నట్లేదు అంది. అతను కూడా గట్టిగా వాసన పిలిచి, నాకు ఏ వాసన వస్తున్నట్లేదే అన్నాడు. వంశీకి అప్పుడు గుర్తొచ్చింది. విజయ్ అక్కడి నుంచి వెళ్ళగానే 2వ గ్లాసులోని విస్కీని వాష్ బేసిన్లో పారేద్దాం అనుకుంటూనే కొన్ని నిమిషాల పాటు బద్దకించాడు. తర్వాత జయలత రాగానే ఆ గ్లాసుని టీపాయ్ కింద పెట్టాడు. ఆవిడ్ని దుర్గాదేవి కంటపడకుండా అక్కడ ఎక్కడ దాచాలా అన్న హడావిడిలో ఆ గ్లాస్ గురించి మర్చిపోయాడు. అది ఆవిడ కంటబడితే ప్రమాదమే. దుర్గాదేవి తన సందేహాన్ని వ్యక్తం చేస్తూనే నేల వైపు దృష్టి సారించింది. అంతే, టీపై పక్కనున్న విస్కీ గ్లాస్ కంటబడింది. దాన్ని తీసి పట్టుకుని వాసన చూసి ఇది విస్కీయే అంటూ వంశీ వైపు చూసింది. పట్టుబడిన దొంగల అతని మనస్సు గిలగిల్లాడిపోయింది. అది అంటూ నసుగుతూ నీళ్లు నవిలాడే తప్ప సమాధానం చెప్పలేకపోయాడు. టీపాయ్ మీద ఉన్న ఖాళీ గ్లాసును చూసి ఆమెకు అనుమానం వచ్చి ఆ గ్లాస్ తీసుకుని వాసన చూసింది. ఇందులోంచి విస్కీ వాసనే వస్తోంది. అంటే ఇక్కడ మరో వ్యక్తి కూడా కూర్చుని పొద్దుటి నుంచి మందు కొడుతున్నారన్నమాట అని తాతారావుకి చెప్పింది. ఖాళీ గ్లాస్ని, విస్కీ గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి దాని పక్కనే వంశీని, తాతారావుని నిలబెట్టి తన సెల్ ఫోన్ కెమెరాతో ఫోటో తీసింది. ఫోటో దేనికండి, ఇక్కడెవరూ రాలేదు, మందు కొట్టలేదండి తడబడుతూనే అన్నాడు వంశీ. నేను ఆ ప్రశ్నలు ఏమీ అడగను కూడా. ఎవరూ తాగకపోతే ఆ గ్లాసులకు మంది ఎలా వచ్చింది అని కూడా అడగను. ఎందుకంటే నేను ఆ ప్రశ్న వేస్తే నీ నుంచి వచ్చేది అబద్ధమే అని నాకు తెలుసు. ఫోటో ఎందుకు తీశానంటే, ఓసారి మా అమ్మాయి ఊళ్ళో లేనప్పుడు నువ్వు చాలా సిగరెట్లు కాల్చి కూడా ప్రాథమిక ఆధారాన్ని మాయం చేయడానికి ఆ సిగరెట్ పీకల్ని వీధిలో పారేశావు. ఆధారాలని మాయం చేసే అలవాటు నీకుంది కాబట్టి ఫోటో తీశానని చెప్పి బెడ్రూమ్లోకి నడిచింది. అక్కడేం లేదండి అన్నాడు వంశీ ఆమెతో పాటే నడుస్తూ. ఆ విషయం చెప్పాల్సింది నేను కదా అంటూ దుర్గాదేవి ఆ గదిలోకి వచ్చి మంచం కింద, తలగడల కింద వెదికాక బీరువా తలుపు తీసింది. అందులో కనిపించింది విస్కీ బాటిల్. వంశీ కంపించాడు. అది ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది నీ బీరువాలోకి ఎలా వచ్చిందని అడగటం లేదు కాబట్టి నువ్వు చెప్పక్కర్లా అంటూ సీసా ఉన్న బీరువా పక్కనే వంశీని, తాతారావుని నిలబెట్టి సెల్ ఫోన్తో మరో ఫోటో తీసింది. తాతారావుకు సీసా అందించింది. తాతారావు చిత్రమైన ఇబ్బంది పడ్డాడు. ఉదయం 8 గంటలకి అతని ఇంటికి వచ్చేసింది దుర్గాదేవి. తమ నిజ నిర్ధారణకు వచ్చానని చెప్పింది. ఆమె వచ్చిన విషయం వంశీకి చెప్తానంటూ అతను తన సెల్ ఫోన్ తీయగానే ఆ ఫోన్ లాక్కుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. నేను నిజ నిర్ధారణ కోసం వచ్చినప్పుడు స్పాట్లోకి సడన్గా వెళ్ళాలి తప్ప ముందుగా ఫోన్ చేసి నోటీసులు ఇచ్చి వెళ్ళకూడదు. మీరు ఇవాళంతా నాతో పాటు ఉండండి అంటూ దాదాపుగా ఆజ్ఞాపించింది. ఆ ఇంట్లోనే స్నానాధికాలు గావించాక అతన్ని తీసుకుని ఆటోలో బయలుదేరింది. వంశీ మనసు తెల్ల కాగితం లాంటిది కాబట్టి దాని మీద ఎలాంటి మచ్చలు, మరకలు ఉండవన్న నమ్మకంతో ఆమె వెంట వచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే హాల్లో విస్కీ గ్లాసు, బెడ్రూమ్ బీరువాలో విస్కీ బాటిల్ కనిపించాయి. సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు వంశీ. ఆవిడ ప్రతి సాక్ష్యానికి ఫోటోలు కూడా తీస్తూ ఆ ఫోటోల్లో తనను కూడా కలుపుతోంది. దాంతో అతనికి ఏం చేయాలో పాలు పోవటం లేదు. అందరూ హాల్లోకి వచ్చారు. జయలత బాత్రూంలోకి అనూహ్యమైన పరిస్థితిలో నెట్టబడి అసహనంగా నిలబడింది. 5 నిమిషాలని చెప్పాడు వంశీ. కానీ 10 నిమిషాలు దాటిపోతున్నా ఇంకా తలుపు తీయలేదు. తలుపు కొట్టడానికి ధైర్యం చాలటం లేదు. హాల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దుర్గాదేవికి వంశీ ఏదో చెప్పాలనుకున్నాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు. దుర్గాదేవి సోఫాలోంచి లేచి బాత్రూమ్ వైపు వెళ్తుంటే వంశీ కంగారు పడి అక్కడెవరూ లేరండి అన్నాడు. ఉన్న ఒక్కడివి ఇక్కడే ఉన్నప్పుడు ఆ గదిలో ఎవరుంటారు అంటూ
ఆమె గడియ తీసి తలుపు తెరిచింది. ఎదురుగా బిత్తర చూపులు చూస్తూ నిలబడిన జయలలిత కనిపించింది. ఆమె దుర్గాదేవికి ఏదో చెప్పబోయింది, కానీ ఆమెను చెప్పొద్దని చేయి చూపించింది దుర్గాదేవి. నువ్వు ఫలానా అని చెప్పక్కర్లా, నీ పేరు జయలత, ఆఫీసులో ఇతనికి పర్సనల్ అసిస్టెంట్వి. ఇతను పెళ్ళాం ఇంట్లో ఉన్నప్పుడు నీ ఇంటికే వచ్చి నీతో సరసాలు ఆడేవాడు. ఇప్పుడు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళాక నిన్ను ఏకంగా ఇంటికి తీసుకొచ్చి పట్టపగలే మందు పార్టీలు, సరసాలు, శృంగారాలు. జయలత భయం నుంచి ధైర్యంలోకి జరుగుతూ కాస్త ఉక్రోషంగా సమాధానం చెప్పింది. మేడం, నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయటం న్యాయం కాదు. నేనేం సరసాలు ఆడటానికి రాలేదు. నేను పెళ్లి చేసుకుంటున్నానని కళ్యాణి గారికి చెప్పడానికి వచ్చాను. కళ్యాణి ఆ రోజే మా ఇంటికి వచ్చేసింది కదా. ఆ విషయం ఇక్కడికి వచ్చాక వంశీ గారు చెప్పారు. మరి చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళిపోవాలిగా. పంపించేద్దాం అనుకుంటుండగానే మీరు వచ్చేశారు అన్నాడు వంశీ ధైర్యంగా. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? పంపించాలనుకున్నప్పుడు పంపించేయాలి, లేదా నువ్వు నిజాయితీ పరుడువైనప్పుడు ఈ అమ్మాయిని నాకు పరిచయం చేసి తన పెళ్లి విషయం కళ్యాణికి చెప్పడానికి వచ్చిందని నాకు చెప్పాలి. కానీ నువ్వు అలా చేయకుండా ఈ అమ్మాయిని బాత్రూంలో ఎందుకు దాస్తావు? వంశీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తడబడుతూ మాటల్ని పేర్చుకోవడానికి ప్రయత్నించడం దుర్గాదేవి గమనించింది. అతన్ని తాతారావుని బాత్రూమ్ గుమ్మానికి చెరోవైపు నిలబెట్టి జయలతను బాత్రూంలో నిలబెట్టి దుర్గాదేవి ఫోటో తీశాక చెప్పింది. చూడు వంశీ, నువ్వేం చెప్పినా నీ మాటలు నిన్ను నిర్దోషిగా నిరూపించలేవు. మా కళ్యాణి నిన్ను తొందరపడి అనుమానించిందేమో అనుకున్నాను. నేనేవో కొన్ని సిద్ధాంతాలు నేర్పించబట్టి కళ్యాణి నీతో అకారణంగా గొడవపడిందని మా ఆయన నన్ను విమర్శించాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? నేను ఆ సిద్ధాంతాలు నేర్పించబట్టే కదా నిజాయితీ పరుడనే ముసుగులో దాక్కున్న ఒక మాయగాడి అసలు స్వరూపం బయటపడింది. కేవలం అనుమానంతో వచ్చాను, పూర్తి నమ్మకంతో వెళుతున్నాను అంది దుర్గాదేవి. ఇక విజయ్ ఇంటికి దుర్గాదేవి, తాతారావు వచ్చారు. హాల్లో నిలబడి విజయ్ని, రజనీని పిలిచారు. వారిద్దరితో పాటు కనకరత్నం కూడా వచ్చింది. వంశీ ఇంటి నుంచే రజనీకి ఫోన్ చేసి మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, మీ ఆయనగారే ముఖ్యంగా ఉండాలి అని దుర్గాదేవి చెప్పింది. రజని విజయ్ ఆఫీస్ ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. రజని ఆమె కాఫీ తెప్పించబోతే వద్దని చెప్పింది. తన హ్యాండ్ బ్యాగ్లోంచి వంశీ ఇంట్లో దొరికిన విస్కీ బాటిల్ని తీసి టీపాయ్ మీద పెట్టింది. తన సెల్ ఫోన్తో తీసిన ఫోటోల్ని చూపించింది. ఇవన్నీ వంశీ ఇంట్లో తీసినవే, నేనేదో సాక్ష్యాలను సృష్టించానని మీరు అనకుండా ఈ ఫోటోల్లో ఆ ఇంటి వాతావరణం కనిపిస్తుంది. అంతేకాదు ప్రతి ఫోటోలోనూ మీ గాడ్ ఫాదర్ తాతారావు గారిని కూడా నిలబెట్టాను అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది. ఆవిడ చెప్పిన మాటలు విని ఆ ఫోటోలు చూశాక విజయ్ గతుక్కుమన్నాడు. విస్కీ బాటిల్ తను తీసుకెళ్ళింది అని గుర్తుపట్టాడు. దుర్గాదేవి వంశీ పెళ్లి విషయంలో రాసిచ్చిన గ్యారంటీ బాండ్ని డిక్లరేషన్ కూడా టీపై మీద పెట్టింది. వంశీని జయలతని కూడా ఇక్కడికి లాక్కొద్దాం అనుకున్నాను, కానీ ఆ ఇంట్లో జరిగిన భాగవతం అంతా తాతారావు చూశారు కాబట్టి అతనే మీకు ప్రత్యక్ష సాక్షి. వంశీ తనకు ఎలాంటి దురలవాట్లు లేవని డిక్లరేషన్ రాసిచ్చాడు. అతనంత సత్యవంతుడు మరొకడు లేడని మీరు గ్యారంటీ బాండ్ రాసిచ్చారు. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగిన దానికి మీరు ఇచ్చిన హామీలకి అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. విజయ్ చాలా ఇరకాటంలో పడ్డాడు. గతంలో కళ్యాణి ఖాళీ విస్కీ బాటిల్, సిగరెట్ ముక్కల్ని చూసి అనుమానించి తన తల్లిని విజయవాడ నుంచి రప్పించింది. అప్పుడు వంశీ నేరస్తుడిగా నిలబట్టడానికి సగం కారణం తనే. ఇప్పుడు విస్కీ బాటిల్ తీసుకెళ్లి 2 గ్లాసుల్ని విస్కీ వేసి మరోసారి వంశీ నేరస్తుడిగా నిలబట్టడానికి సగం కారణం తనే. కొన్ని క్షణాల కంటే ఎక్కువసేపు మౌనంగా ఉండటం భావ్యంగా ఉండదని విజయ్ మాట్లాడాడు. మేడం, మీరు చెప్పిన దాన్నే కాదనలేను, కానీ ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మామూలు వారి కళ్ళు అయితే అలాగే మోసం చేయొచ్చు, ఎందుకంటే వారి కళ్ళు చూసిన దాన్ని చూసినట్టే నమ్ముతారు తప్ప దాని వెనకున్న మంచి చెడ్డల్ని విశ్లేషించలేవు. కానీ నావి పోలీస్ కళ్ళు. నాకు చెప్పండి, మీరు ఇంటి యజమాని విజయ్ కుమారేనా? అవుననుకోండి, కానీ ఇందులో కానీలు గీనీలు లేవు. నేను చెప్పాక ఖచ్చితంగా అది కరెక్ట్ అయ్యే తీరుతుంది. మీ పక్కనున్న ఆవిడ పేరు రజని, మీ భార్య కరెక్టేనా? ఆవిడ మీ చిన్నత్త కనకరత్నం గారు కరెక్టేనా? అది టీవీ, అది ఫ్రిడ్జు, ఇది సోఫా, ఇవన్నీ కరెక్టేనా? కళ్ళతో చూసిన వాటిని కరెక్ట్గా తెలుసుకోగలిగే శక్తి నా మెదడుకు ఉంది కదా. మరో విషయం చెప్పండి, ఇవన్నీ మీ వస్తువులే తప్ప మీకు తెలియకుండా ఎవరో తీసుకొచ్చి బలవంతంగా పెట్టేయలేదు కదా. రజని కన్విన్స్ అవుతూ జవాబు చెప్పింది. మా ఇంట్లో ఏమున్నా ఇవి మావే అవుతాయి, కానీ ఎవరో తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారు, ఎందుకు పెట్టేస్తారు కదా?
అదేవిధంగా వంశీ కూర్చున్న చోట విస్కీతో ఉన్న గ్లాసును చూశాను. అతని బెడ్రూమ్ బీరువాలో విస్కీ బాటిల్ చూశాను. అతని బాత్రూంలో జయలతను చూశాను. నిలదీశాను. దొరికిపోయిన నేరస్తులంతా తాము నిర్దోషులమనే వాదిస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎంతోమంది నేరస్తుల్ని ఏమైతే విన్నానో వాళ్ళ నుంచి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన జయలత, వంశీ కూడా అదే చెప్పారు. ఇప్పుడు చెప్పండి, నేను కళ్ళతో చూసింది అబద్ధమా? మొత్తం మీద మీరందరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. రజని కాస్త ఆవేశంగా మాట్లాడుతూ, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అంది. దుర్గ కూడా గొంతు పెంచి తనలోని కన్నతల్లిని, పోలీస్ అధికారిని మిశ్రితం చేసి మాట్లాడింది. తప్ప? ఏది తప్పు? వంశీ గురించి కథంలో కళ్యాణి చెప్పింది తప్పంటారా? నేను ఇవాళ చూసింది తప్పంటారా? ఆ వంశీ తన క్యారెక్టర్ గురించి మీ ఆయనకి చెప్పింది తప్పంటారా? లేక మీ దంపతులు ఈ తాతారావు కలిసి వంశీ గురించి మాకు చెప్పింది తప్పంటారా? చెప్పండి, ఎక్కడ జరిగింది తప్పు? విజయ్ అంతరాంతరాల్లో ఆవేదన చెందుతూ ఉండటం వల్ల అతనికి జవాబు చెప్పగలిగే శక్తి తగ్గినట్టు అనిపించింది. రజని తన ఆత్మగౌరవాన్ని వ్యక్తం చేస్తూ చెప్పింది, మా విషయంలోనే మా ఆయన ఏనాడు అబద్ధం చెప్పలేదు, నేను అబద్ధం చెప్పలేదు. అలాంటిది వంశీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకే ఉంది? అవసరం ఏమిటి అని అడిగితే నేనేం చెప్పగలను? పోలీస్ ఆఫీసర్గా దర్యాప్తు చేసి చెప్పాలా, లేక ఆడపిల్ల తల్లిగా నెత్తి కొట్టుకొని చెప్పాలా? ఎందుకు చెప్పారన్నది కాదు ఇక్కడ పాయింట్. ఎవరితో అబద్ధం చెప్పినా ఇప్పుడు నాశనం అయిపోయింది నా కూతురు జీవితమేగా. మేడం, మీరు మాకంటే వయసులో పెద్దవారు, కానీ మీరు మా ఇంటికి వచ్చి మరీ అవమానిస్తున్నారు. రజని ఆరోపణలకు దుర్గాదేవి దుఃఖావేశాలతో అగ్నిపర్వతంలా బద్దలైంది. నేను మాట్లాడిన దాన్నే మీరు అవమానమని బాధపడితే మీ వల్ల నాశనం అయిపోయిన మా అమ్మాయి ఎంత బాధపడాలి? దాని తల్లిగా నేనెంత బాధపడాలి? పెళ్లికి ముందు మీ చేత బాండు రాయించుకోవటంలోని ఆంతర్యం, పెళ్ళైన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఆ బాండు డిక్లరేషన్ తీసుకెళ్లి కోర్టులో కేసు పెట్టాలని కాదు. అలా కేసు పెట్టడానికి అలాంటి బాండ్లు ఎందుకు పనికిరావని నాకు తెలుసు. అలాంటి బాండ్లు రాశానన్న భయంతోనైనా సక్రమంగా కాపురం చేస్తాడు అనుకున్నాను, కానీ ఆ విషయంలోనూ ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు జరిగిన అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నది ఒక్కటే, ఆ వంశీకృష్ణ మోసగాడు, జోదగాడు, తాగుబోతు. మరో విషయం రజనీ గారు, అలాంటి వాడితో తిరుగుతున్న మీ ఆయనకు కూడా లక్షణాలు వచ్చాయేమో గమనించండి. వచ్చుంటే ఇప్పటి నుంచైనా నిఘా వేసి అతన్ని రిపేర్ చేయండి. లేకపోతే మీరు కూడా మా కళ్యాణిలాగా దగా పడిన భార్యగానే మిగిలిపోతారు. నేను కళ్ళారా చూసిన వంశీ వికృత ప్రవర్తన గురించి, అక్రమ సంబంధాల గురించి చెప్పాను, కానీ మీరు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అనే ఒక్క మాటతో కొట్టి పారేశారు. ఇప్పుడు అర్థమైంది, మీరంతా గుండెలు తీసిన బంట్లు. మీతో సంబంధం చేసుకోవటం మా కర్మ. నేను వెళ్ళాక వంశీ ఇంటికొచ్చేది మా అమ్మాయి కళ్యాణి కాదు, అది పంపించే విడాకుల నోటీసే. ఆ మాటల్ని ఉక్రోషంగా చెప్పి దుర్గాదేవి వెళ్ళిపోయింది. ఆవిడ వెనక తాతారావు వెళ్ళక తప్పలేదు. ఇక ఆ ఇంట్లో వాగ్యుద్ధం అనే జడివాన వెలిసింది. వాతావరణం చల్లబడినట్టు కనిపించినా అక్కడున్న దంపతుల మనసులు వేడెక్కింది. అప్పుడే దుర్గ చేసిన హెచ్చరిక గురించి రజని 1-4 సార్లు ఆలోచించాకే కనకరత్నాన్ని అడిగింది. అదేమిటి పిన్ని ఆవిడ అలా మాట్లాడింది? ఆ వంశీ వల్ల ఆవిడ కూతురు మోసపోతే నేను మా ఆయన మీద నిఘా వేసి జాగ్రత్త పడాలంటుందేమిటి అని అడిగింది. అంతవరకు మౌన ప్రేక్షకురాల్లా ఉండిపోయిన కనకరత్నానికి ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషించింది. ఇన్నాళ్ల నుంచి నేను మొత్తుకుంటుంది ఆవిడ చెప్పింది. ఆవిడే కొత్తగా వేదశాస్త్రాలని విప్పి చెప్పేలా. ఆ వంశీ గురించి మనకు తెలిసింది తక్కువ, మీ ఆయన చెప్పిందే ఎక్కువ. ఇన్నాళ్ళుగా మీ ఆయన చెప్తున్నది కరెక్టో, ఇప్పుడు ఆవిడ సాక్ష్యాలు చూపించి మరీ చెప్తున్నది కరెక్టో నాకు అర్థం కావట్లా అంది. విజయ్ ఆడవాళ్ల సంభాషణలో జోక్యం చేసుకోకుండా దుర్గాదేవి చేసిన అభియోగాల గురించి ఆలోచిస్తున్నాడు. అంతవరకు జరిగిన వాగ్యుద్ధం రజనీ మీద ప్రగాఢమైన ప్రభావాన్నే చూపించింది. అందుకే తన భర్తకు ఒక హెచ్చరిక లాంటి సలహా చెప్పటమా మానటమా అనే సంశయంలోంచి బయటకొచ్చి విజయ్తో మునుపెన్నడూ చెప్పనంత సీరియస్గా చెప్పింది. చూడండి, నేనెప్పుడూ మీ వంశీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడటం లేదు. వాస్తవం గురించి చెప్తున్నాను. కళ్యాణి జీవితం గురించి వాళ్ళ అమ్మ దుఃఖావేశాలతో చెప్తూ నన్ను హెచ్చరించింది కాబట్టి నేను మీకు చెప్పగా తప్పటం లేదు. ఏమిటది? వంశీ మీరు చిన్ననాటి స్నేహితులే కావచ్చు, అతను మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కావచ్చు, కానీ ఆయన ఇన్నాళ్ళు తన సహజ స్వభావానికి ముసుగు తొడిగి మనకు కనిపించాడేమో అనిపిస్తోంది. విజయ్ ఆ మాటలకు కాస్త చెలించి, చచ వాడు అలాంటి మనిషి కాదు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు. సరే, నేను అపార్థం చేసుకుంటున్నాను, అతనితో కాపురం చేసిన కళ్యాణి అపార్థం చేసుకుందా? పోనీ
ఆవిడ అపార్థం చేసుకుందనుకుందాం. ఇవాళ వంశీ ఇంట్లో ఆవిడ చూసిన దృశ్యాలని మనకు ఫోటోలుగా చూపించింది. మీ తాతారావు అంకుల్ కూడా అన్ని ఫోటోల్లో ఉన్నాడు. ఇక్కడ ఆవిడ చెప్తున్నప్పుడు అదంతా అబద్ధమని అతను ఒక్క మాట కూడా అనలేదంటే అర్థం ఏమిటి? అవన్నీ నిజమనే కదా. మీరు ఎంత మంచివారైనా దుర్మార్గుల్ని సమర్థించే అంత మంచితనం మాత్రం పనికిరాదండి. వంశీ లౌక్యం తెలిసినవాడు కాబట్టి తనకున్న దుర్వ్యసనాల గురించి మీకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. పువ్వులతో కూడిన దారానికి కూడా సువాసన అబ్బుతుందంటారు. కానీ ఇన్నేళ్లు మీతో స్నేహం చేసిన మీ మంచితనం అతను కొంచెం కూడా అబ్బలేదంటే అతను ఎంత రాటు దిలిపిన మనిషో అర్థం చేసుకోండి. అతను చాలా మంచివాడన్న అభిప్రాయంతో మీరు అతని పెళ్లి చేస్తానన్నప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు. అతని వ్యక్తిత్వం గురించి మీరు బాండ్ రాస్తే మీతో పాటు నేను సంతకం చేశాను. మనం చేసిందంతా అపాత్రదానం అయిపోయింది. కళ్యాణి అతనితో గొడవ పట్టడానికి ఆఫీస్కి వెళ్ళిందంటే అందులో ఆవిడ తప్పే ఉంది. భర్త చేయి జారిపోతున్నా ఉన్న భయంతో వెళ్ళుండొచ్చుగా. ఇవాళ వాళ్ళ అమ్మ వచ్చి తన దుఃఖావేశాలని బయటపెట్టడంతో పాటు ముందు ముందు మీరు కూడా వంశీలాగే తయారవుతారేమో అని నన్ను హెచ్చరించడంలోనూ తప్పు లేదు. మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఆవిడ మాటల్ని బట్టి ఆవిడ వంశీని ఎంత దారుణంగా అపార్థం చేసుకుంది అర్థమవుతున్నా ఆవిడకి ఏర్పడిన అభిప్రాయాన్ని సరిచేయలేకపోయాడు. ఏమిటిది? మెల్లగా గొణిగాడు. అలాంటి వాళ్లతో స్నేహాన్ని తగ్గించుకోవటం, వీలుంటే వదులుకోవటం అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం. రజని అలా చెప్పినందుకు అతను ఆశ్చర్యపోలేదు. వంశీ గురించి ఆవిడ విన్నదంతా నిజమే. అయితే ఆవిడే కాదు మరే ఆడదైనా అలాంటి సలహానే ఇస్తుంది. ఈ విషయంలో తప్పు తనదైతే శిక్ష పడింది వంశీకి. భార్యకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మేడ మీదకి వెళ్ళి తన గదిలో మంచం మీద పడుకుని ఆలోచించాడు. తన జీవితంలో వంశీ పాత్ర ఎలాంటిది? ఆ పాత్రకు తనేం చేశాడు? ఆ పాత్ర తనకేం చేసింది? తన తల్లిదండ్రులు ఒకసారి రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు అయిన వాళ్ళు ఎవరూ లేని తనని అనాథాశ్రమంలో పడేద్దామని వీధిలో కొంతమంది అనుకున్నప్పుడు వంశీ అతన్ని తన పినతల్లి వరలక్ష్మి దగ్గరికి తీసుకెళ్ళి వీడిని మన ఇంట్లో ఉంచుదాం పిన్ని అని ప్రాధేయపడ్డాడు. వరలక్ష్మి తన రెండో బిడ్డగా విజయ్కి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి ఆదరించింది. అందుకు ప్రత్యుపకారంగా తను ఏమైనా చేయగలిగాడా? వంశీ ఉద్యోగం నిమిత్తం 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి వచ్చినప్పుడు తమ దగ్గర అప్పుగానే తీసుకున్నాడు తప్ప సాయంగా మాత్రం తీసుకోలేదు. వంశీ తన భార్య దృష్టిలో నేరస్తుడిగా నిలబడిన ప్రతిసారి 100కి 90 వంతులు తనే కారణమయ్యాడు. భార్యతో వంశీ తను ఏ నేరం చేయలేదని వాదించాడే తప్ప అసలు నేరస్తుడు విజయ్ అని ఒక్క మాట అనలేదు. అది వంశీ స్నేహానికి ఇచ్చిన గౌరవం. వంశీ సంసార జీవితంలో నిష్కారణంగా అనుమానించబడిన అన్ని సందర్భాల్లోనూ వంశీ సుగుణం బయటపడింది. సంస్కారం వ్యక్తమైంది. అతనికి అలా జరిగిన ప్రతిసారి తను జాలిపడ్డాడే తప్ప అసలు నేరస్తుని నేనే అంటూ తెగించి చెప్పలేకపోయాడు. అది తన సంకుచిత్వమా? పోనీ సంకుచిత్వమే అయితే తనకి వైభవంతా అదృష్టం వల్ల వచ్చిందే. తను నిజం చెప్తే రజని ఆగ్రహిస్తుంది. ఈ వైభవానికి దూరం చేసి వీధిలోకి విసిరేస్తుంది. ఈ భయం వల్లే తను ఒప్పుకోలేకపోయాడు. వంశీ సంసార జీవితం విడాకుల వరకు వచ్చేసింది కాబట్టి అతనితో స్నేహాన్ని వదులుకోమని కూడా రజని చెప్పింది. ఇప్పుడైనా ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదో ఒకటి చేయాలి. ఈ ప్రయత్నంలో వంశీకి పట్టిన గ్రహణం విడిపోవాలి తప్ప తను గ్రహణాల పాలు కావకూడదు. దానికో నేనేం చేయాలి? ఈ 2 పనులు జరిగేలా ఏదైనా ఆలోచించాలి. క్షణాలు నిమిషాలుగా మారుతున్నాయి. నిమిషాలు గంటలుగా రూపాంతరం చెందుతున్న సమయంలో అతని స్మృతి పదంలో మెరిసింది ఒక వ్యక్తి పేరు. ఆ పేరు జగత్పతి. పౌరాణిక నాటకాలు వేయటంలో సిద్ధహస్తుడు ఆయన. విజయ్ వంశీలతో కలిసి కొన్ని సాంఘిక నాటకాల్లో కూడా నటించాడు. అతని వయసు 50 ఉంటుంది. అతను వయసుకే కాదు మనసుకు కూడా పెద్దవాడు. మంచి నటుడు. ఓ నాటక సమాజాన్ని కూడా నడిపించడంతో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. సమయస్ఫూర్తి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా అతను స్నేహశీలి, మంచి కార్యసాధకుడు. అతను ఒకసారి చెప్పిన మాటలు విజయ్కి ఇంకా గుర్తున్నాయి. ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి. అలా వికసించడానికి పాజిటివ్ థింకింగ్ కావాలి. అంతకంటే ముఖ్యంగా ప్రాక్టికల్ థింకింగ్ అవసరం. మన చుట్టూ ముసురుకునే చాలా సమస్యల్లో కొన్నిటికి సమాధానాలు కూడా ఆ సమస్యల్లోనే ఉంటాయి. ఎటొచ్చి చూసేవాడికి సూక్ష్మ బుద్ధి ఉండాలి అని చెప్తూ పురాణంలోని ఒక విషయాన్ని వివరించాడు. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నాడు. తనకి మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అలా కుదరదు అని చెప్పేశాడు బ్రహ్మ. హిరణ్యకశిపుడు అప్పుడు అతి తెలివి ఉపయోగించి కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఆ కండిషన్ అప్లై అవని నాడే తనని చంపగలిగే విధంగా వరం ఇమ్మన్నాడు. ముందు ఆ కండిషన్స్ ఏమిటో చెప్పమన్నాడు బ్రహ్మ. పగలు కానీ రాత్రి కానీ తనకు చావు ఉండకూడదు. ఓకే అన్నాడు బ్రహ్మ.
ఇంట కానీ బయట కానీ చావు ఉండకూడదు. ఓకే. నరులు కానీ జంతువులు కానీ తనను చంపకూడదు. ఓకే. ఎట్టి ఆయుధాల చేత కూడా చావుండకూడదు. ఇది ఓకే అన్నాడు బ్రహ్మ. ఆ దేవుణ్ణి బోల్తా కొట్టించి తనకు కావలసిన వరాన్ని పొందగలిగాను అనుకున్నాడు. ఆ దర్పంతోనే పెట్టరేగిపోయాడు. అలాంటి రాక్షసుల్ని సంహరించాల్సిన డ్యూటీ విష్ణుమూర్తిదే కాబట్టి ఆయన ఆలోచించాడు. రాక్షసుడికే అన్ని తెలివితేటలున్నప్పుడు విష్ణుమూర్తికి ఎన్ని ఉండాలి? హిరణ్యకశిపుడు పెట్టిన షరతుల్ని నిశ్చితంగా ఆలోచించాడు. పగలు కానీ రాత్రి కానీ చావడు కాబట్టి పగలకి రాత్రికి మధ్యలో ఉండే సాయం సంధ్యా సమయంలో వచ్చాడు. ఇంట కానీ బయట కానీ చావడు కాబట్టి ఇంటికి బయటికి నడుమ ఉండే గుమ్మం మీద చంపాడు. నరుల చేత కానీ జంతువుల చేత కానీ చావడు కాబట్టి నరుడిగా 50 సింహంగా 50 మిక్స్ చేసి నరసింహుడిగా వచ్చాడు. తల్లి గర్భం నుంచి వచ్చిన వాడి చేతిలో చావడు కాబట్టి స్తంభం నుంచి ఉద్భవించాడు. ఎట్టి ఆయుధాల చేత కూడా చావడు కాబట్టి తన చేతికున్న పెద్ద గోళ్లతో అతన్ని చీల్చి చంపేశాడు. ఈ స్టోరీ వల్ల తెలిసింది ఏమిటంటే ప్రశ్నల్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆన్సర్ కూడా అందులోనే కనిపిస్తుంది. అంటే మనకి ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. ఈ రకమైన ప్రాక్టికల్ థింకింగ్తో ఆలోచించే జగత్పతికి విజయ్ అభిమానిగా మారాడు. వంశీ విషయం అతనికి చెప్తే పరిష్కారం లభించవచ్చు అనిపించింది. అతని మధ్య అమెరికా వెళ్ళాడని 2-3 రోజుల్లో వస్తాడని వారం క్రితమే అతనికి తెలిసింది. అతను రాగానే అతని ఇంటికి వెళ్ళి కలవాలని నిర్ణయించుకున్నాడు. దుర్గాదేవి విశాఖపట్నం నుంచి వెళ్ళిన 3వ రోజే కళ్యాణి దగ్గర నుంచి వంశీకి విడాకులు కోరుతూ లాయర్ నోటీస్ వచ్చింది. ఆ విషయం విజయ్కి తాతారావు ఫోన్ చేసి చెప్పాడు. విజయ్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రజనీ కూడా పక్కనే ఉంది. అంచేత ఆమెను విడాకుల సంగతి చెప్పక తప్పలేదు. రజనీ అంతా విని నిట్టూర్చి, ఓ చెడ్డ నాయకుడిని ఎన్నుకుంటే ఒక వ్యవస్థ నాశనం అవుతుంది అని మా తాతగారు చెప్పారు. ఓ చెడ్డ మగాడిని భర్తగా ఎన్నుకోవటం వల్ల ఒక ఆడదాని జీవితం మంట కలిసిపోతుందని కళ్యాణి జీవితం వల్ల తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో విడాకులు ఇవ్వటం కంటే మరో మార్గం ఏముంది అంది. ఇక రజని తనను ప్రశ్నించలేదు. కేవలం తన అభిప్రాయాలని ఆ విధంగా వెళ్ళిబుచ్చిందని గ్రహించాడు విజయ్. ఆ సాయంత్రం విజయ్ వంశీ ఇంటికి వెళ్ళేసరికి తాతారావు అక్కడే కనిపించి పోస్ట్లో వచ్చిన లాయర్ నోటీస్ని అందించాడు. వంశీకి ఏ విధంగా ధైర్యం చెప్పాలో అర్థం కాకపోయినా ఎంతో కొంత చెప్పాలి కాబట్టి, మరేం భయపడకు, ఇది కేవలం నోటీసే కానీ విడాకులు మంజూరు చేసిన తీర్పు కాదు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటే మన మనోధైర్యం పెరుగుతుంది. ఆ మాట మదన పడుతున్న వంశీ మనసుకి ఎంత ఊరట కలిగించిందో తాతారావుకి అర్థం కాల, విజయ్కి కూడా అర్థం కాలేదు. జగత్పతి అమెరికా నుంచి వచ్చాడని తెలిసి విజయ్ అతని ఇంటికి వెళ్ళి కలిశాడు. కుశల ప్రశ్నలయ్యాక విజయ్ తన ఫ్రెండ్ వంశీ గురించి చెప్పాడు. వంశీ పెళ్లి చూపుల దగ్గర నుంచి విడాకుల నోటీస్ వరకు చాలా వివరంగా చెప్పాడు. గ్యారంటీ బాండ్ గురించి, డిక్లరేషన్ గురించి కూడా చెప్పాడు. జగత్పతి అంతా శ్రద్ధగా విన్నాడు. వంశీ ఇంటికి దుర్గాదేవి వచ్చి జయలలితను చూసిన సంఘటన గురించి, ఆ తర్వాత విజయ్ ఇంటికి వెళ్ళి దుర్గాదేవి చెప్పిన మాటల్ని మరోసారి చెప్పించుకుని మరింత శ్రద్ధగా విని సోఫాలో కూర్చునే తలను వెనక్కి వాల్చి కళ్ళు మూనుసుకుని ఆలోచనలో పడ్డాడు జగత్పతి. ఇక విజయవాడలో కళ్యాణి ఇంటికి తాళం వేస్తుంది. ఆ ఇంటి ముందుకు ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి కనకదుర్గ గుడికి వెళ్ళిన కళ్యాణి, జగన్నాథరావు, దుర్గాదేవి దిగారు. ట్యాక్సీని పంపించేశాక కళ్యాణి తాళం తీసింది. అందరూ లోపలికి వచ్చాక కూతుర్ని కాఫీ చేయమని చెప్పి సోఫాలో కూర్చుంది దుర్గాదేవి. జగన్నాథం తన రాత కార్యక్రమంలో నిమగ్నం అవుతుండగా ఇంటి బయట ఒక ఆటో ఆగింది. అందులోంచి విజయ్, తాతారావు దిగి ఆటోను పంపించేసి లోపలికి వెళ్ళారు. వారు రాగానే జగన్నాథరావు ఆహ్వానించి కూర్చోబెట్టాడు. దుర్గ మాత్రం అయిష్టంగా ముఖం పక్కకు తిప్పుకుంది. కళ్యాణి వీళ్లే నా జీవితాన్ని నాశనం చేశారని మనసులో అనుకుంది. ఏ మొహం పెట్టుకుని రాయబారానికి వచ్చారు? దుర్గాదేవి వాళ్ళ వైపు చూడకుండా కిటికీ వైపు చూస్తూ అడిగింది. విజయ్ కూడా ఆమె ధోరణికి తగినట్టుగానే మాట్లాడాడు. ఆనాడు పెళ్లి చూపులకి ఏ మొహాలు పెట్టుకొచ్చామో, ఏ ముఖాలతోనైతే వంశీ గురించి గ్యారంటీ బాండ్ రాసిచ్చామో ఆ ముఖాలతోనే ఇప్పుడు వచ్చాం. మేము వచ్చిన కారణాన్ని రాయబారం అంటారో, నిజాల్ని తెలియజేసి సమస్యను పరిష్కరించడానికి వచ్చామో మా మాటలు పూర్తిగా విన్నాక మీకు అర్థమవుతుంది. దుర్గాదేవి ఆ మాటలకు అడ్డు తగులుతూ గయ్యమని మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో 2 కార్లు వచ్చి ఆగినాయి. అందులోంచి 5 అధికారులు ఇంట్లోకి వచ్చారు. వచ్చిన వారిలో ఒక ఆయన, మేము ఏసీబీ నుంచి వచ్చాం, నేను యాంటీ కరప్షన్ బ్యూరో డిఎస్పీని, వీళ్ళు ఏసీబీ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి తన ఐడెంటిటీ కార్డు చూపించాడు. మిగతా వాళ్ళు తమ ఐడి కార్డులు చూపించారు. దుర్గాదేవి గుండెలు దడ్దడ్లాడాయి. అవినీతి నిరోధక శాఖ వారు తన ఇంటి మీద దాడి చేయటమా?
ఏనాడు కలలో కూడా ఊహించని విషయం. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుని మాట్లాడింది. మీరు బహుశా పొరపాటున వచ్చినట్టున్నారు. నేను పోలీస్ ఇన్స్పెక్టర్నే. నా ఇంటి మీద ఏసీబీ వాళ్ళు దాడి చేయటం ఏమిటి? డిఎస్పీ గారు సిన్సియర్గానే సమాధానం చెప్పారు. ఈ మధ్య చాలామంది పోలీస్ అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా మా ఏసీబీ వాళ్ళకు దొరికిపోవటం మీరు టీవీలో చూడలేదా? గతంలో అవినీతికి పాల్పడిన మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లని, పారిశ్రామికవేత్తల్ని కూడా జైల్లో పెట్టడం మీకు తెలియదా? లేక మర్చిపోయారా? అంత పెద్దవాళ్ల మీదే వచ్చినప్పుడు మీలాంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద అవినీతి ఆరోపణలు రావడంలో ఆశ్చర్యమేముంది? కళ్యాణి నివ్వెరపోయి, నిప్పు లాంటి మా అమ్మ మీద ఆరోపణలు ఏమిటండి అని అడిగింది. ఈ విషయంలో దుర్గాదేవి గారే మాతో మాట్లాడాలి, మిగతా వారు మాట్లాడకూడదు. సరేనండి, నేనే అడుగుతున్నాను. నా మీద ఏం కంప్లైంట్స్ వచ్చాయి? ఎవరిచ్చారు? అడిగింది దుర్గాదేవి. ఎవరు సమాచారం ఇచ్చారనే విషయం మేము బయట పెట్టకూడదని ఓ పోలీస్ ఇన్స్పెక్టర్గా మీకు తెలియదా? ఇంతకీ అభయోగాలు ఏంటి? మీరు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా మీకున్న అధికారాలను అడ్డం పెట్టుకుని బ్రౌన్ షుగర్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను కొంతమందికి సప్లై చేస్తున్నారు. దొంగ రూట్లు కూడా సప్లై చేస్తున్నారు. దుర్గాదేవి ఆవేశంతో రగిలిపోయింది. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? హోల్డ్ యువర్ టంగ్. డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ అధికారులు నిందించినా, దూషించినా అది కూడా నేరం అవుతుందని మీకు తెలియదా? అది కాదండి, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను నిప్పు లాంటి మనిషిని. ఆ విషయం మా ఇన్స్పెక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది అంటూ డిఎస్పీ గారి ఇంటిని సోదా చేయమని ఇన్స్పెక్టర్లను పంపించాడు. తర్వాత అక్కడున్న అందరి సెల్ ఫోన్లు టీపై మీద పెట్టించాడు డిఎస్పీ. మా సోదా పూర్తయ్యే వరకు ఎవరూ ఫోన్ చేయకూడదు, బయట నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్ చేసుకోకూడదు అని చెప్పాడు. అంతవరకు కిక్కురు మనకుండా వింటున్న విజయ్, తాతారావు ఒకరినొకరు చూసుకున్నాక తాతారావు కాస్త భయం, కాస్త చిరాకు ప్రదర్శిస్తూ అన్నాడు. బాబు విజయ్, ఈ దుర్గాదేవి గారు తన కూతురు విడాకుల విషయంలో తప్పులన్నీ మన వైపే ఉన్నాయని ఆరోపిస్తే మనం నచ్చజెప్పడానికి విశాఖపట్నం నుంచి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక ఈవిడే ఓ పెద్ద గురివెంద గింజని తెలిసింది. ఈవిడ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో అవినీతి నిరోధక శాఖ వారు చెప్పాక ఇంకా మనం ఉండటం అనవసరం అనిపించింది. పద వెళ్దాం అన్నాడు. ఇద్దరు తమ సెల్ ఫోన్లు తీసుకుని బయటికి వెళ్ళబోతే ఒక ఇన్స్పెక్టర్ వాళ్ళని ఆపాడు. సోదా పూర్తయ్యే వరకు బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని గద్దించేసరికి వాళ్ళు కూర్చోక తప్పలేదు. మరొకప్పుడైతే తాతారావు చెప్పిన మాటలకి దుర్గాదేవి మండిపడేది. కానీ ఇప్పుడు ఆవిడున్న పరిస్థితి ఆమెను మాట్లాడనివ్వలేదు. ఓ గదిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు ఒక పెద్ద ఎయిర్ బ్యాగ్లో బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు కనిపించాయి. వాటిని తీసుకెళ్లి హాల్లో ఉన్న టీపై మీద పెట్టారు. వాటిని చూసి దుర్గాదేవి అసహనంగా, ఆవేశంగా, నో, ఇవన్నీ నా ఇంట్లోకి ఎలా వచ్చాయి అంటూ అరిచింది. నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారేమిటి అన్నాడు డిఎస్పీ. మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు 2 బ్రీఫ్ కేసులతో దొంగ కరెన్సీ నోట్లు తీసుకొచ్చి హాల్లో పెట్టారు. ఆ నోట్లు చూడగానే దుర్గాదేవి గంగవెర్రులెత్తిపోతూ, నో, ఇదంతా మోసం, కుట్ర, వీటితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు తెలియకుండా ఎవరో పెట్టుంటారు అంది. డిఎస్పీ చిన్నగా నవ్వి, రైడ్లో దొరికిపోయే ప్రతి నేరస్తుడు చెప్పే మాటే ఇది. పోలీస్ ఇన్స్పెక్టర్ అయినా మీరు చెప్పారు అన్నాడు. బాత్రూంలోంచి ఏదో శబ్దం వినిపిస్తే అందరూ ఆ వైపు చూశారు. ఈ ఇంట్లో ఉండేది మీరు ముగ్గురే కదా, అందరూ ఇక్కడే ఉన్నప్పుడు బాత్రూంలోంచి సౌండ్ ఎలా వస్తోంది అన్నాడు డిఎస్పీ. ఒక ఇన్స్పెక్టర్ వెళ్ళి బాత్రూమ్ తలుపు తీశాడు. ఓ 25 ఏళ్ల యువకుడు గుడ్డ సంచి చేత్తో పట్టుకుని కనిపించాడు. తలుపు తీయగానే ఆ ఇన్స్పెక్టర్ని పక్కకు దోసేసి బయటకు పరిగెత్తబోయాడు. కానీ మరో 2 ఆఫీసర్లు ఆ కుర్రాన్ని పట్టుకుని పెడీమని కొట్టి చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. దుర్గాదేవి ఆవేశంగా యువకుడి చొక్కా పట్టుకుని, ఎవడ్రా నువ్వు అని అడిగింది. ఆగండి మేడం, ఆ ప్రశ్న అడగాల్సింది మేము, చెప్పరా ఎవరు నువ్వు అన్నాడు డిఎస్పీ. ఆ యువకుడు భయాన్ని, కంగారుని అదుపులో పెట్టుకుంటూ, ఈ మేడం గారే నా చేత దొంగ నోట్లని కొంతమంది ఏజెంట్లకు పంపిస్తూ ఉంటారండి. అప్పుడప్పుడు బ్రౌన్ షుగర్ కూడా స్టూడెంట్లకు పంపిస్తారండి. ఈవేళ కూడా నాకు 70 ప్యాకెట్లు ఇచ్చారండి అంటూ సంచిలో ఉన్న కొన్ని ప్యాకెట్లను చూపించాడు. దుర్గాదేవి ఆ కుర్రాన్ని పెడీమని కొట్టి, అబద్ధాలు ఆడావంటే నిన్ను షూట్ చేసి పారేస్తాం అంది. డిఎస్పీ ఆవిడ మీద ఆవేశపడిపోతూ, డోంట్ టాక్ రబ్బిష్, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది చాలక నిజం ఒప్పుకుంటున్న మనిషి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, షూట్ చేసి పారేస్తానని బెదిరిస్తున్నారు. ఇన్ని నేరాలకి కలిపి మీకు ఎంత శిక్ష పడుతుందో తెలుసా అన్నాడు తీవ్ర స్వరంతో. చెప్పవయ్యా, నువ్వు ఇంతసేపు బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు? నేనేం దాక్కోలేదండి. ఇవాళ పొద్దుట బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు పట్టుకెళ్ళడానికి రమ్మని ఇన్స్పెక్టర్ గారే నన్ను పిలిచారండి. వీళ్ళిద్దరూ రావటం చూసి ఈ సంచితో సహా నన్ను బాత్రూంలోకి తోసేసి గడియ పెట్టారు. ఆవిడ
తలుపు తీసేదాకా రావద్దన్నారండి. ఆ యువకుడు చెప్పిన దాంతో కళ్యాణి, జగన్నాథం అవాక్కయ్యారు. కళ్యాణి కాస్త ధైర్యం చేసి ఆవేశంగా చెప్పింది, ఇతను చెప్పిందంత అబద్ధం అండి. మేము గుడి నుంచి ఇంటికి రాగానే విజయ్ గారు, తాతారావు గారు వచ్చారు. తర్వాత మీ ఏసీబీ వాళ్ళు వచ్చారు తప్ప ఇతను ఎవరో మాకు తెలియదండి. మీరు ఈవిడ కూతురు కాబట్టి మీ సాక్ష్యం చెల్లదు, మీ నాన్నగారి సాక్ష్యం కూడా చెల్లదు. దుర్గాదేవి గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ, నా నిజాయితీకి ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. ఈ వస్తువులతో కానీ ఈ మనిషితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎవరో చేసిన కుట్ర అంది. మేము కళ్ళారా చూసినా మీరు ఇంకా ఎవరో చేసిన కుట్ర అంటున్నారా? అవునండి, ఒక్కోసారి మనం కళ్ళతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. మన కళ్ళే మనల్ని మోసం చేసే అవకాశం ఉంది, దుర్గాదేవి నొక్కి నొక్కి చెప్పింది. తాతారాం ఆవిడ ధోరణంతా శ్రద్ధగా గమనించాడు. ఆమెతో 2 నిమిషాల మాట మాట్లాడే అవకాశం తనకిమ్మని డిఎస్పీ గారిని అడిగి అనుమతి పుచ్చుకుని మాట్లాడాడు. దుర్గాదేవి గారు, నాకు సంగతి చెప్పండి, ఈ సోఫా మీదేనా? నాదే. ఈ ఫ్రిడ్జు, టీవీ ఇవన్నీ మీవేనా? నావిగాక మీ అవుతాయా? ఈ ఇంట్లో ఉన్న జగన్నాథం గారు, కళ్యాణి మీ మనుషులేనా? ఏ మీకు తెలియదా? వీళ్ళిద్దరూ మా కుటుంబ సభ్యులే. మరి ఇంట్లోని వస్తువులు మీకు చెందినవే, మనుషులు మీకు చెందినవారే అయినప్పుడు, ఇవన్నీ ఇక్కడ ఉండటానికి కారణం మీరే అయినప్పుడు, మరి ఈ బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు, ఈ దొంగ నోట్లు, ఈ కుర్రాడు ఇక్కడ ఉండడానికి మీరే కారణం అవుతారు కదా. మీకు తెలియకుండా ఎవరో బలవంతంగా తీసుకొచ్చి పెట్టేయరు కదా. ఎవరైనా నా మీద కుట్ర చేసి కేసులో ఇరికించాలనుకున్నప్పుడు నాకు తెలియకుండా పెట్టే అవకాశం ఉంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ వస్తువులు ఏవి నాకు సంబంధించినవి కావు. అలాగే కుర్రాడు కూడా. అదేమిటి, ఈ కుర్రాడిని వీళ్ళతో పాటు మేము కళ్ళారా చూసాం కదా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని చెప్పానుగా. మోసగించడం అంటే ఎలా? ఏదో తప్పు జరిగినట్టు కంటికి కనిపిస్తుంది, కానీ దాని గురించి విశ్లేషించినా విచారించినా అదంతా నిజం కాదు, మన భ్రమే అని తెలుస్తుంది. తాతారావు ఇప్పుడు కాస్త ఆవేశంగా చెప్పాడు. అలాగే ఆ రోజు వంశీ ఇంట్లో కనిపించిన విస్కీ బాటిల్ అతనిది కాకపోవచ్చేమోనని మీకు అనిపించలేదా? జయలలిత బాత్రూంలో కనిపించడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, అనుమానం కూడా కలిగించవచ్చు. కానీ అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన జవాబుని ఎందుకు నమ్మలేదు? అలాంటప్పుడు ఇప్పుడు ఈ కుర్రాడు మీ బాత్రూంలో కనిపించినా అతను ఎవరో మీకు తెలియదంటున్నారు. ఈ మాట నేనెందుకు నమ్మాలి? విజయ్ ఇప్పుడు జోక్యం చేసుకుని చెప్పాడు. మేడం, ఎవరికైనా తన దాకా వస్తే కానీ తలనొప్పి, కడుపు తీపి తెలియవంటారు. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఇన్ని రోజులు నన్ను నేను కాపాడుకోవడానికి కొన్ని విషయాలు దాచాల్సి వచ్చింది అంటూ వంశీ ఇంట్లో తాగిన డ్రింక్ గురించి, తర్వాత వంశీ దగ్గరికి విస్కీ బాటిల్ పట్టుకెళ్ళిన ఉదంతం గురించి వివరంగా చెప్పాక, ఈ సంఘటనలన్నింటిలోనూ వంశీ పోషించింది కేవలం ప్రేక్షకుడి పాత్ర అన్నాడు. కళ్యాణి తన ఉక్రోషాన్ని ఆపుకోలేక, జయలలితను తీసుకొచ్చి బాత్రూంలో దాచింది కూడా మీరేనా అని అడిగింది. లేదు అంటూ జయలలిత ఆఫీస్కి కళ్యాణి వెళ్ళి అవమానించిన సంఘటన నుంచి దుర్గాదేవి వచ్చి వంశీ ఇంట్లో జయలలితను చూసే వరకు వివరంగా చెప్పాడు. అంతా విన్నాక కళ్యాణి మనసులో ఘనీభవించుకుపోయిన అనుమానం వేడి తగిలిన వెన్నలాగా కరిగిపోతూ ఆమెను ఆలోచనలో పడేసింది. దుర్గా, కళ్యాణిల స్పందనల గురించి పట్టించుకోకుండా విజయ్ ఇంకా చెప్పాడు. కళ్యాణి గారు, మీరు అజ్ఞానంతో కూడిన అహంకారం వల్ల జయలలితను ఆఫీసులో అందరి ముందు దారుణంగా అవమానించారు. దాంతో ఆమె ఒక 70 ఏళ్ల ముసలాడిని, అవిటివాడిని పెళ్ళాడటానికి సిద్ధపడింది. ఆ విషయం చెప్పటానికే వంశీ ఇంటికి వచ్చింది. అదే సమయానికి వచ్చిన మీ అమ్మగారు నా కళ్ళు నన్ను మోసం చేయవంటూ మీ చేత విడాకులు నోటీస్ ఇప్పించింది. ఇప్పుడు మేం కళ్ళారా చూస్తూ ఉండగా రుజువులు, సాక్ష్యాలతో సహా దొరికిపోయింది. నాకేం తెలియదంటూ మీ అమ్మ లబోదిబో అంటోంది. ఆ రోజు జయలలిత ఇలాగే అంది, కానీ మీ అమ్మ నమ్మలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మీ అమ్మ మాటలు వీళ్ళెందుకు నమ్మాలి? కళ్యాణి మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. విడాకుల వరకు వెళ్ళిపోయిన మీ దంపతులను కలపాలన్న ఉద్దేశంతోనే జయలలిత తన జీవితాన్ని బలిపీఠం మీదకెక్కించింది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారకులైన వారిని కూడా శిక్షిస్తారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే జయలలిత జీవితాంతం జీవోత్సవంలా బ్రతకాల్సిందే. ఆమెను జీవోత్సవంలా మార్చిన మీ తల్లి కూతుళ్ళకి ఏ శిక్షలు విధించాలి? మీరిప్పుడు సారీ అంటూ 2 అక్షరాల మాటలు చెప్పినా, 2 కన్నీటి బొట్లు రాల్చినా మీ పాపానికి నిష్కృతి కలగదు. మీ అమ్మ చెప్పిన సంసారంలో సిద్ధాంతాలను నమ్మి నీ సంసారాన్ని సగం నాశనం చేసుకున్నావు. నిజ నిర్ధారణ గాడిద గుడ్డు అంటూ మీ అమ్మ మిగతా సగాన్ని నాశనం చేసింది. దుర్గాదేవి గారు, మీ తప్పేమిటో మీకు తెలియజేస్తే మీలో పరివర్తన కలుగుతుందేమో అనే చిన్న ఆశతో ఈ నాటకం ఆడాను. నాటకం అనే మాట వినగానే దుర్గాదేవి ఉలిక్కి పడింది. కళ్యాణి మాత్రం శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. అవునండి, ఇదంతా నాటకమే.
డిఎస్పి గారు వచ్చిన జగత్పతి గారు పేరు మోసిన రంగస్థల నటులు, మిగతా వారంతా ఆయన నాటక సమాజంలోని సభ్యులే. నా గురించి కూడా చెప్పేయండి అన్నాడు జగన్నాథం నవ్వుతూ. మీ సహాయం లేకపోతే మా ప్రయత్నం నెరవేరేదే కాదు. తాతారావు గారు మీకు ఫోన్ చేశారు. మేము ఇక్కడికి రాగానే మీ ఇంటి డూప్లికేట్ తాళం మాకు పంపించి ఈ ఆడవాళ్ళిద్దరినీ తీసుకుని గుడికి వెళ్ళారు. మీరు ఇంట్లో లేని సమయంలో ఈ సామాన్లని ఈ అబ్బాయిని మీ ఇంట్లో ఉంచగలిగాం అన్నాడు విజయ్. తాతారావు దుర్గాదేవితో చెప్తూ, ఇన్నాళ్ళు మీరు నిర్దోషి అయిన వంశీని చూసి తప్పుడు మనిషి అనుకున్నారు. చిన్న చిన్న తప్పులు చేస్తున్న విజయ్ని చూసి భర్త అంటే ఇలా ఉండాలని చెప్పారు. కానీ విజయ్ ఇప్పుడు నిజంగానే మారాడు అంటూ ఉంటే కళ్యాణి అతన్ని ఆగమని చేయి చూపించి అడిగింది. నా అనుమానాల వల్ల, అజ్ఞానాల వల్ల, నా అహంకారం వల్ల జయలత జీవితాన్ని బలిపీఠం ఎక్కనివ్వను. ఆవిడ పెళ్ళెప్పుడు? రేపే అన్నాడు తాతారావు. ఇక జయలతని రాజా అనే అబ్బాయి ప్రేమించాడు. కానీ ఆ కుర్రాడి తండ్రి 5 లక్షల కట్నం ఇస్తే తప్ప ఈ పెళ్లికి ఒప్పుకోనని చెప్పి కుర్రాడిని హౌస్ అరెస్ట్ చేశాట. అందుకే ఆ ముసలాన్ని పెళ్ళాడటానికి సిద్ధపడింది అన్నాడు విజయ్. అమ్మ, నేను వెళ్తున్నాను అంది కళ్యాణి. నాకు తప్పులు చేయటమే కాదు, సరిదిద్దుకోవడం కూడా వచ్చని నిరూపించుకోవటానికి నేను వస్తాను అంది దుర్గా. ఆ సాయంత్రమే అందరూ విశాఖపట్నం బయలుదేరారు. ఇక ఓ చిన్న దేవాలయంలో కన్నప్ప జయలలితను వివాహమాడటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచినా రారు కాబట్టి పిలవలేదు. అంచేత అక్కడ పురోహితుడు తప్ప మరెవరూ లేరు. ఆ దేవాలయంలో ఉన్న ఓ చిన్న గదిలో జయలలితను కూర్చోబెట్టి పెళ్లి కూతురు అలంకరణ చేస్తున్న వ్యక్తి కళ్యాణి. ఆమెతో పాటు రజనీ కూడా ఉంది. అంతకు 15 గంట క్రితం కళ్యాణి అక్కడికి వచ్చి జయలలితకు క్షమాపణ చెప్పబోతే ఆమె అడ్డుపడింది. నాకు కావాల్సింది మీ దీవెనలు కానీ క్షమాపణలు కాదు మేడం. నేను నిర్దోషినని గ్రహించారు, నాకంతే చాలు అంది వినయంగా. ఆమె చూపించిన సంస్కారానికి హృదయం ద్రవించింది. ఆ తర్వాత రజనీ వచ్చింది. తను వంశీని అపార్థం చేసుకున్నానని క్షమాపణ చెప్పబోతే కళ్యాణి ఆమెను ఆపుచేసింది. వద్దండి, క్షమాపణలు చెప్పొద్దు. నిన్నటి తప్పుల్ని నిన్నటి పేపర్లలాగే పక్కన పడేయకపోతే మన జీవితంలో స్నేహాలు కొనసాగవు. ఇంకా చెప్పాలంటే నేను చేసిన తప్పుకి జయలలితకి ఎన్ని వందల సార్లు క్షమాపణలు చెప్పాలి. మన తప్పు మనం తెలుసుకుని బలిపీఠం ఎక్కబోతున్న జయలలితను ఆపి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టగలుగుతున్నాం. పైగా ఆమె ఇష్టపడిన రాజాతోనే పెళ్లి జరిపిస్తున్నాం. మరో విషయం మీరు తెలుసుకోవాలి. నేను ఈ రోజు నుంచి నా మనసుతో ఆలోచిస్తానే తప్ప మరొకరి ఆలోచనలతో నా జీవితాన్ని నడిపించను అంది. ఇక రాజా ఇంటికి దుర్గాదేవి, వంశీ, విజయ్ కారులో వచ్చారు. కారు దిగి లోపలికి వెళ్ళారు. వాళ్ళు కట్నం విషయం మాట్లాడడానికి వచ్చారనుకున్నాడు వెంకటాద్రి. కానీ విజయ్ తమ రాక గల కారణాన్ని చిత్రంగా తెలియజేశాడు. నమస్కారం. మీ అబ్బాయి రాజాకి అతను ప్రేమించిన జయలలితకి మరో అరగంట తర్వాత వేణుగోపాలస్వామి దేవాలయంలో వివాహం జరిపిస్తున్నాం. మీరు సతీ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించమని కోరుతున్నాం. తమకేమైనా అభ్యంతరాలు ఉన్నచో తమ దిక్కున్న చోట చెప్పుకోవచ్చు. వెంకటాద్రి గయ్యమంటూ లేచి వాదనకు దిగాడు. ఏ తమాషా చేస్తున్నారా? మీరు ముగ్గురు వచ్చి మా అబ్బాయిని కిడ్నాప్ చేసి ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నారని పోలీస్ స్టేషన్కు ఫోన్ కొడితే మేము ముగ్గురిని అరెస్ట్ చేస్తారు తెలుసా అన్నాడు. దుర్గాదేవి కాస్త ముందుకొచ్చి తన పోలీసు దర్పాన్ని, దబాయింపుని ప్రదర్శిస్తూ మాట్లాడింది. నా పేరు దుర్గాదేవి, విజయవాడలో పోలీస్ ఇన్స్పెక్టర్ని. మీరు మీ అబ్బాయిని గత కొన్ని రోజులుగా హౌస్ అరెస్ట్ చేయించారని, కట్నం కోసం డిమాండ్ చేస్తూ అతనికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఈ ఊరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి ఒక మాట చెప్పే వచ్చాను. మీరు అతన్నే పిలవాలి. మీరు అతన్ని పిలవండి. మిమ్మల్ని అరెస్ట్ చేయించి జీప్ ఎక్కించాక మీ రాజాని తీసుకెళ్తాం. వెంకటాద్రి నోటంట మాట రాలేదు. అతని భార్య పార్వతి గబగబా వెళ్ళి గదిలో బందీగా ఉన్న రాజాని తీసుకొచ్చి వంశీ అండ్ బృందంతో కలిసి బయలుదేరింది. ఇక దుర్గాదేవి గుడిలో పీటల మీద కూర్చున్న కన్నప్ప దగ్గరికి వెళ్ళి, ఏరా నీకు ఈ టైంలో పెళ్ళెందుకురా అని అడిగింది. ఎందుకేటి, నాకు మైనారిటీ తీరిపోయిందండి అన్నాడు కన్నప్ప గర్వంగా. ఫ్యాట్మన్ కొట్టింది దుర్గాదేవి. మైనారిటీ తీరటం అంటే 70 ఏళ్ళు దాటిపోవటం కాదురా ఈడియట్ అంటూ అతన్ని చేయి పట్టుకుని పక్కకు లాగేసింది. జయలలిత మెడలో రాజా తాళి కట్టాడు. జగన్నాథం నవ్వుతూ తన భార్య దుర్గని అడిగాడు, ఈ నూతన దంపతులకు నువ్వేమైనా కొత్త సిద్ధాంతాలు చెప్తావా అని. దుర్గాదేవి అతని మీద కోప్పడకుండా పరివర్తన చెందిన తన మనస్సును ఆవిష్కరించింది. సంసారానికి సిద్ధాంతాలంటూ ఏమీ లేవని నాకు అర్థమైంది. భార్యని భర్త, భర్తను భార్య అర్థం చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటే అదే చక్కటి సంసారం అవుతుంది. ఇదేమీ నేను కనిపెట్టిన కొత్త సిద్ధాంతం కాదు. ఈ సిద్ధాంతానికి కాలంతో పని లేదు.
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఇదే ఖచ్చితమైన సిద్ధాంతం అని తెలుసుకునేటప్పటికీ ఇంత రాద్ధాంతం జరిగిపోయింది. ఏ భార్యాభర్తలు సుఖంగా జీవించాలన్నా ఇంతకంటే వేరే సిద్ధాంతం అక్కర్లేదు. విజయ్ నవ్వుతూ, ఈ పెళ్లి జరిగిన ఆనందం కంటే మీలో మార్పు వచ్చినందుకే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది, కరెక్టేనా అని అందరినీ అడిగాడు. అతని ప్రశ్నకు అవును అని అంగీకరిస్తూ అందరూ చప్పట్లు కొట్టారు. మరి మనందరం కూడా చప్పట్లు కొట్టేద్దామా? ఈ కథ, ఈ సీరియల్ ఇంతటితో సమాప్తం. చాలా చక్కగా, చాలా చాలా గొప్ప విషయాన్ని చెప్పారు నిజంగా కాశీ విశ్వనాథ్ గారు. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు చేపట్టే ఆమె చేసినటువంటి, ఆమె పెట్టిన సిద్ధాంతాలకే ఇంత చివరి వరకు ఇంత రచ్చ అయిపోయింది. అందుకనే అలా కాదు, ఒకరంటే ఒకరికి నమ్మకం, భార్యకి భర్త మీద, భర్తకు భార్య మీద ఒక నమ్మకం అనేది ఉంటే ఏమి చూసినా కూడా వాళ్ళు నిజంగా అంగీకరించరు. ఆ నమ్మకం ఎప్పుడైతే పోయిందో, ఒక చిన్న అమ్మాయి ఇప్పుడు టైం ఎంత అయిందండి అని అంటే వాచి చూసి 6 అయిందండి అని చెప్పినా కూడా అనుమానిస్తారంటే ఇంకా ఎవ్వరూ కూడా సంసారాలు నిలబడవు ఎవరి కూడా. అదొక్కటి గుర్తుంచుకొని ప్రశాంతంగా అందరం అలాగే మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.